సెలబ్రిటీలు ఏదైనా బ్రాండ్‌ని ప్రచారం చేయాలన్నా కమర్షియల్ యాడ్స్ చేసే విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోంది. హీరో, హీరోయిన్లు బ్రాండ్ అంబాసిడర్స్‌గా మీద సైన్ చేసే ముందే దాని గురించి ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనాలు వారిని ఎక్కువగా ఫాలో అవుతుంటారు కాబట్టి. ఎలాంటి ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే కేసులు, కోర్టులు అంటూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే అల్లు అర్జున్, శ్రీలీల ఊహించని విధంగా ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీలీలపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, విజయవాడ సిటీ కౌన్సిల్ డిమాండ్ చేసింది. వీరు పలు కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. వీరి యాడ్స్ కారణంగా విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బన్నీ, శ్రీలీలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్, ఐఐటి, జేఈఈ ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఎప్పటిలాగే పలు ప్రముఖ విద్యా సంస్థలు జనాలను ఆకర్షించడానికి తమ కాలేజీలో చదివిన వారికే టాప్ ర్యాంక్స్ వచ్చాయంటూ పోటాపోటీగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాయి. ఓ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ తమ పేపర్ యాడ్లో అల్లు అర్జున్, శ్రీలీల ఫోటోలను కూడా ముద్రించారు. దీనిపై ఏఐఎఫ్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సెలబ్రిటీలు విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ ఆ కాలేజీలోనే మెరుగైన విద్య లభిస్తుందని, అక్కడే జాయిన్ అవ్వాలని ప్రమోట్ చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ పేర్కొంది. అల్లు అర్జున్, శ్రీలీల లాంటి వారు ఆయా కళాశాలల విద్యా ప్రమాణాల గురించి పూర్తిగా తెలుసుకోకుండా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. వీరి మాటలు విని ఆ కాలేజీల్లో చేరిన విద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితిలో హాస్టల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. లక్షలు పొందడం లక్ష్యమైతే లక్షలాది మంది జీవితాలను నాశనం చేస్తున్న శ్రీలీల, అల్లు అర్జున్లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై హైదరాబాద్లో ఎలాగైతే పోలీస్ కేసులు ఫైల్ చేశారో అల్లు అర్జున్, శ్రీలీలపై కూడా కేసులు బుక్ చేయాలని కోరారు. కార్పొరేట్ కాలేజీలు నిబంధనలు పట్టించుకోకుండా భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని, అలాంటి కళాశాలలో చేరమని ప్రమోషన్స్ చేయడం సరికాదని అన్నారు. ప్రకటనలో ఇస్తున్న ర్యాంకులు నిజంగానే ఆ కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చాయా లేదా అనేది కూడా తెలుసుకోకుండా ప్రమోట్ చేస్తున్నారని, ఎక్కడో నార్త్లో వచ్చిన ర్యాంకులను తమ విద్యా సంస్థలకు వచ్చినట్లుగా చూపిస్తున్నారని, ఇలాంటి వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. మరి దీనిపై అల్లు అర్జున్, శ్రీలీల ఎలా స్పందిస్తారో చూడాలి. ఇకపోతే అల్లు అర్జున్, శ్రీలీల కలిసి గతంలో ఓ కమర్షియల్ యాడ్ చేశారు. ఇప్పుడు పుష్ప 2 సినిమాలో కిసిక్ పాత్రలో ఆడిపాడారు. ఈ మూవీ ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటన కారణంగానే బన్నీ అరెస్ట్ అయ్యారు. ఒక రాత్రి జైలు జీవితం గడిపి బెయిల్పై రిలీజ్ అయ్యారు. కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్న అల్లు అర్జున్ అట్లీ కుమార్ దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేశారు. 8822 అనే వర్కింగ్ టైటిల్తో పిలువబడుతున్న ఈ సినిమా 2025లో సెకండ్ హాఫ్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు లెనిన్, మాస్ జాతర, పరాశక్తి సినిమాలతో శ్రీలీల బిజీగా ఉంది. 2 హిందీ సినిమాలు కూడా చేస్తోంది.